తొందరలోనే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి. అన్నింటిలో కూడా పరిపూర్ణంగా సిద్ధంగా ఉంటాం. అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాం. మరి అమరవీరులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిందో వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తాం. ఏదైతే అందరూ నేను తెలంగాణ జాగృతి జనపడే చెప్పిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చి ఆడుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలంటే నాకు ప్రాణం. మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా నేను ఒకటే మాట చెప్తున్నా, మనం ఎక్కడ ఉన్నా ఏ వయసులో ఉన్నా మీటింగ్ కానీ వచ్చింది. ఆడ ఏమందలే, ఆడ ఏం దొరకలే. ఒకటే దొరికింది. 4ంటికి వచ్చినాం మేము. ఎన్ని గంటలకు వచ్చారు? 4ంటికే వచ్చినాం బస్ కి. మరి అక్కడ పెడుతురుగా భోజనాలు? ఏం లేవు. నిలబడి ఆడితే పిచ్చాల లైన్లో నించు కానీ ఏం లేదు. మేము పోయి ఆడ బస్ కాడ మీరు ఏది అందలేదా? మధ్యగా నేను కూడా అందలేదు. నేను కూడా దేవులాడు ఒక్క బస్సు దిగినాం కదా, వారంటీలన్నీ ఇంతమంది జనాలు ఏడేడు పారిపోయింది. ఆడే తెచ్చి దింపింది మమ్మల్ని. 4ంటికి మరి ఏమి టీ లేదు. వచ్చి ఎక్కి వచ్చినాం నా 3 రాత్రి లేసి బస్ కాడికి 4ంటికి నడిచి వచ్చినాం. మా ఇంట్లో కాడు ఎంత దాల పెడతారో నీళ్ళే గతి లేవు. నడిని ఒక్క బాటిల్ ఇయ్యలే ఆడ. ఎంత ఇస్తామని చెప్పిరమ్మా? ఎంత ఇస్తామని చెప్పిర్రు? ఎంత ఇచ్చినా వచ్చినా అయిపోయింది. ఎందుకు నాయన